శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 14/1/2024 నుండి 20/1/2024 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాసుల వారికి ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజుల్లో ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే విద్యార్థులు కావచ్చు, వివాహం కాని వారికి కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి అసలు ఎటువంటి ఫలితాలు గోచారం ప్రకారం ఎలాంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఈయన గురువు యొక్క సంచారంలో ఈయన వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కేతు వచ్చేటప్పటికి కన్యలో సంచారము, అలాగే శుక్రుడు 18వ తారీఖు వరకు కూడా రాత్రి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఈ శుక్రుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుస్సు రాశిలో ఈ యొక్క రవి కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు వరకు రవి ఉండి, అంటే అక్కడి నుంచే మనం మకర సంక్రమణం అంటున్నాం కదా, ధనుసు రాశి నుంచి రవి మకరంలోకి ప్రవేశించడం అనేది 15వ తారీఖున జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశిలో కూడా యొక్క కుజుడు అలాగే బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కుంభరాశిలో ఈ వారము శని కుంభరాశిలో సంచారం చేయడం, తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం చేయడం, అలాగే కుంభరాశిలో ఈ వార ప్రారంభం నుండి కూడా చంద్రుడు కుంభ మీన మేష రాశిల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహు కూడా మీన రాశిలో ఈ వారం అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ వారం వీళ్ళకి జన్మరాశ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉండడం, అలాగే ద్వితీయంలో బుధుని యొక్క సంచారము, అంటే ఇక్కడ వీళ్ళకి లాభాధిపతి అయిన బుధుడితో ఈయన ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, అంటే లాభాధిపతి అయ్యాడు, ఆయన ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కాస్త వీళ్ళకి ఏదైనా వ్యాపారాలు చేసేటప్పుడు అంటే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం, అందులో ముఖ్యంగా బుధుడికి సంబంధించిన వ్యాపారాలు ఏవైనా చేస్తుంటే అందులో కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడము, అలాగే ఇక్కడ రత్న సంబంధమైన ధనలాభాలు, అంటే ఎవరైనా మనకి ఈ యొక్క డైమండ్స్ అలాంటి రాళ్ళ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ద్వారా లాభము, అలాగే మంచి వార్తలు వినడం, సంఘంలో ఉన్న వాళ్ళని కలుసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మధ్యలో కాస్త ఈ జన్మ అధిపతి అయిన వచ్చి ద్వితీయ స్థానంలో ఉండడం, కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మధ్యలో కాస్త కొంచెం చిన్న మనస్పర్ధలు కావచ్చు, మాట పట్టింపులు కావచ్చు వచ్చే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే ఇక్కడ జన్మలో ఉన్న శుక్రుడు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ ద్వితీయ స్థానంలోకి మార్పు చెందాడో, అంటే ఈ యొక్క వ్యయాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకు కూడా ఎప్పుడైతే మార్పు చెందాడో వాళ్ళకి జన్మస్థానం నుండి, ఎప్పుడో జన్మస్థానం అనేటప్పటికీ కాస్త కొంచెం శుక్రుడు అనేది కంఫర్ట్ అనేది ఉంటుంది కదా, కాబట్టి ఆ కంఫర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఈయన ద్వితీయంలో ఒక మార్పు చెందినప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాస్త ఆనందము సంతోషము అనేది ఇప్పుడు జన్మలో ఉన్నంత 18వ తారీఖు వరకు ఉన్న, దాని తర్వాత కూడా ఇక్కడ ఈ గోచారీచ శుక్రుడు మారడం వల్ల కుటుంబ పరంగా కాస్త సౌఖ్యము, మీ పేరు ప్రతిష్టలు, గౌరవము ఇలాంటివన్నీ పెరిగే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ వీళ్ళకి ఈ అర్ధాష్టమ శని యొక్క సంచారం అనేది నడుస్తున్న చంద్రుడు కూడా ఈ వార ప్రారంభంలో చతుర్థ స్థానం నుండి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావము ఇది కూడా ఉంటుంది. కాబట్టి అయితే వీళ్ళకి ఈ శని యొక్క ఆరాధన, అంటే శనివారాల నియమాలు పాటించడం ద్వారా కాస్త ఇబ్బందులు అనేవి తొలగుతాయి. అయితే ఇక్కడ వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త సమస్యలు అనేవి, అంటే ఏవైనా పనులు మొదలుపెట్టినా పనుల ఆటంకాలు అవి ఏర్పడుతున్నా వారం చివరిలోకి వచ్చేటప్పటికి మాత్రం తప్పనిసరిగా వీళ్ళు శుభవార్తలు వినడం, పనులు పూర్తి చేసుకోవడం అనేది
తప్పనిసరిగా జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. అయితే జన్మజాతక ఫలితాలు అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయము, అలాగే ఎక్కడ పుట్టారు, తేదీ ఏమిటి, ఏ సంవత్సరం, ఇలాంటి వివరాలతో ఉన్న ఏదైతే జన్మ తేదీలు ఉంటాయో వాటిని బట్టి కూడా మనకి అంటే ఈ జన్మ తేదీ అది తెలిస్తే మన జాతకం పూర్తిగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యక్తి జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇవి గోచార ఫలితము బాగుంటే, ఈ జన్మజాతకము కూడా బాగుంటే, ఈ రెండు యొక్క ఫలితాలు కలిపి ఆ యొక్క జాతకస్తుడికి ఆ యొక్క సమయం ఏదైతే ఉందో కొత్త పనులు చేపట్టడానికి కానీ, లేదా ఒక స్టెప్ ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఏవైనా గోచార ఫలితాల్లో కానీ సరిగ్గా లేకపోయినా, లేదా జన్మజాతకంలో జరుగుతున్న పీరియడ్ సరిగ్గా లేకపోయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు ఎవరైనా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు పనులు అవ్వడం లేదు, లేదా పిల్లలకి సరిగ్గా విద్య రావడం లేదు, వివాహం సరిగ్గా కావడం లేదు, మాకు ఏదో ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం లేదు, లేదా మాకు లోన్స్ రావడం లేదు, మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఇలా రకరకాల మానసికమైన సమస్యలు ఇలా మనకి చాలా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఇలాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అంటే జన్మజాతకాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని ఆ యొక్క గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో, జరుగుతున్న మహర్దశలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారాలు అంటే గోచార ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జన్మజాతకంలో ఉండే దోషాల వల్ల ఏవైతే పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి ద్వారా కూడా పరిహారాలు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ జాతకం ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.